సంధ్యాదీపం. వయసు మళ్ళిన భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియచేసే చిన్న కథ. రచన ఈశ్వరి గారు. అమ్మా రాధా, నేను రేపో ఎల్లుండో మన ఊరు బయలుదేరి వెళ్తానమ్మా. అత్తయ్య కార్యక్రమం దగ్గర కావస్తోంది. 2 రోజుల ముందు నువ్వు అబ్బాయి పిల్లలు బయలుదేరి రండి. అమ్మాయికి అల్లుడి గారికి కూడా 2 రోజుల ముందే రమ్మని చెప్పాను. మీరొక్కరే వెళ్ళి ఏం కష్టపడతారు మావయ్య, అందరం కలిసే వెళదాం. నేను సాహితీ కావలసినవన్నీ 2 రోజుల్లో ఏర్పాటు చేసేస్తాం. మీరేం కంగారు పడకండి. పురోహితులకు మాత్రం ఫోన్ చేసి చెప్పండి. మీరొక్కరే బస్సులో వెళ్ళి ఏం తిప్పలు పడతారు అంది రాధ. దాందేం ఉందమ్మా, రాత్రి 10 గంటలకు బస్సు ఎక్కితే తెల్లవారేసరికి ఊరు వెళ్ళిపోవచ్చు. అయినా పక్కన అద్దెకున్న వాళ్ళు ఉన్నారు కదమ్మా. పాపం ఆ అమ్మాయి అన్నీ చేసి పట్టుకొస్తుంది. నన్ను స్టవ్ కూడా వెలిగించనివ్వదు. నేను ముందుగా వెళ్ళి ఇల్లు అది శుభ్రం చేయిస్తాను. కొన్ని బ్యాంకు పనులు కూడా ఉన్నాయి. అబ్బాయికి చెప్పాను, సరేనన్నాడు. ఎంత, నేను వెళ్ళిన వారం రోజులకి మీరు అమ్మాయి అల్లుడు పిల్లలు కూడా వచ్చేస్తారు కదా. ఈలోపు ఊళ్ళో స్నేహితుల్ని చుట్టాలని కూడా కలుస్తాను. మళ్ళీ మీతో వచ్చేస్తాను కదమ్మా అన్నారు. మా అమ్మగారి మాటలకి కోడలు రాధ కన్విన్స్ అయ్యి, సరే మావయ్య, మీ ఇష్టం. ఇంటి పనులని మరీ కష్టపడిపోకండి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. రిజర్వేషన్ చేయించమని ఈయనకి ఫోన్ చేసి చెప్పండి అన్నది. అలాగేనమ్మా అన్నారు మామగారు. కోడల మాటలకి సంతృప్తిపడిన విశ్వనాథం న్యూస్ పేపర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు. కుర్చీలో కూర్చోబోతున్న విశ్వనాథానికి ఎదురుగా అరమారలో ఉన్న ఫోటోలోని శాంత తననే చూస్తున్నట్లుగా అనిపించింది. ఒక్క నిట్టూర్పు విడిచి కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడే శాంత నన్ను వదిలి 2 ఏళ్ళైపోయాయి. శాంత పోయినప్పటి నుండి ఎక్కువ కాలం కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటున్నాను. ఒక్కడిని ఊళ్ళో ఉండటానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కోడలు అల్లుడు కూడా తనను అభిమానంగానే చూసుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడూ ఒంటరితనంగా అనిపించలేదు. శాంత తనతో ఉన్నట్లే ఉంటోంది అనుకున్నాడు మనసులో. ఆ ఆలోచన నుండి బయటకు వచ్చి పేపర్లో తలదూర్చాడు విశ్వనాథం. విశ్వనాథం ప్రభుత్వ అనుబంధ సంస్థలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. సర్వీసులో ఉండగానే ఇల్లు కట్టుకోవడం, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు వంటి బాధ్యతలన్నీ తీర్చేసుకున్నాడు. రిటైర్డ్ అయ్యాక తన భార్యతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్ళి వచ్చాడు. ఇక ఇంటి పట్టునే ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకునేవాడు. కానీ శాంత పడనిచ్చేది కాదు. మనవడి పుట్టినరోజునో కూతురు పెళ్లి రోజు వస్తుందనో తరచుగా పిల్లల ఇంటికి ప్రయాణం కట్టించేది. పోనీ వెళ్ళి 2-3 రోజులు ఉండి రావడం కాదు, 1-2 నెలలు ఉండి వచ్చేవారు. ఈ సమయంలో మనవల కోసం పిండి వంటలు చేయడం, వారికి కథలు చెప్పి నిద్రపుచ్చడం, వారికి స్నానాలు చేయించి స్కూలుకి తయారు చేయడం వంటి పనులు శాంత చాలా ఇష్టంగా చేస్తూ ఉండేది. వారి పనుల్లో ఉండిపోయి విశ్వనాథం అవసరాలు కూడా గమనించినట్లుండేది. విశ్వనాథానికి భోజనం, కాఫీ, టిఫిన్ వంటివి అవసరాలను కూతురినో కోడలనో చూసుకోమనేది. అది అస్సలు నచ్చేది కాదు విశ్వనాథానికి. తరచుగా శాంత మీద అలుగుతూ ఉండేవాడు. అయినా సరే అదేమి పట్టించుకోకుండా కూరలు తేవడం, మనుమలను స్కూలుకి దింపి తీసుకురావడం వంటి పనులు కొడుకు చేత మార్పించి విశ్వనాథం చేత చేయిస్తూ ఉండేది. కొడుకు ఎందుకమ్మా నాన్నకు శ్రమ అంటే ఆయనకు మాత్రం ఇంట్లో కూర్చుంటే ఏమి తోస్తుంది, కాస్త అలా బయటికి వెళ్ళి వస్తే కాలక్షేపం అవుతుంది అనేది. శని ఆదివారాలైతే మనవలను తీసుకుని పార్కుకి తప్పనిసరిగా వెళ్ళేవారు. శాంత విశ్వనాథాలు కొన్నాళ్ళు ఉన్నాక
తమ ఊరికి ప్రయాణమై వెళ్ళేవారు. అంతలోనే మళ్ళీ ఏదో విషయం చెప్పి పిల్లల ఇంటికి బయలుదేరతీసేది. విశ్వనాథానికి కోపం వచ్చి తను రాను అంటే, సరేలేండి, నేనొక్కదాన్ని వెళ్ళి వస్తాను, 10 రోజుల్లో వచ్చేస్తాను. మొన్న ఆ మనవడి పుట్టినరోజుకి వెళ్ళి ఇప్పుడు ఈ మనవరాలి పుట్టినరోజుకి వెళ్ళకపోతే బాగోదు అంటూ వంటింటి చిట్కాలతో సహా ఏ రోజు ఏమి వండుకోవాలో చెప్పి బస్సెక్కి వెళ్ళేది. ఉద్యోగంలో ఉండగా ఏనాడు వంట వైపు కూడా చూడని విశ్వనాథం ఇప్పుడు చేతులు కాల్చుకోవడం మొదలుపెట్టాడు. వద్దంటే కూతురు కొడుకు ఏమైనా అనుకుంటారేమోనని ఊరుకునేవాడు. నెమ్మదిగా తనకు కావలసినవి తయారు చేసుకోవడం బాగానే నేర్చేసుకున్నాడు. మళ్ళీ భార్య వస్తే వంటింటి వైపు వెళ్ళేవాడు కాదు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో ఒకనాటి ఉదయం శాంత ఇంకా నిద్ర లేకపోవడం చూసి లేపడానికి ప్రయత్నించిన విశ్వనాథానికి అది లేచే నిద్ర కాదని, శాశ్వత నిద్రని కొంతసేపటికి కానీ తెలియలేదు. అలా ఒంటరివాడైన విశ్వనాథానికి ఒక్కడిని ఉంచడం ఇష్టం లేక 2 గదులు ఉంచి మిగతా ఇంటిని శాంత దూరపు బంధువులు కావాలంటే వారికి అద్దెకి ఇచ్చి కొడుకు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు విశ్వనాథాన్ని. బస్టాండులో తెల్లవారుజామున బస్సు దిగి ఆటో ఎక్కి తన ఇంటికి చేరుకున్నాడు విశ్వనాథం. అప్పటికే పక్క పోర్షన్లో అద్దెకుంటున్న ఆవిడ వాకిట్లో ముగ్గు వేస్తోంది. శాంత ఎంత బాగా ముగ్గులేసేదో. పోనీలే, ఈవిడ కూడా ముగ్గులు చక్కగా వేస్తోంది, శాంత ఎక్కడ ఉన్నా ఆనందపడుతుంది అనుకుంటూ లోపలికి వెళ్ళబోతున్న విశ్వనాథాన్ని చూసి, వచ్చారా బాబాయ్ గారు, రండి. నిన్ననే పనమ్మాయి చేత ఇల్లు తుడిపించాను, మీరేమీ చేసుకోకండి, అన్నీ నేనే పంపిస్తాను, కాఫీ పట్టుకొస్తాను, ఈలోపు ఫ్రెష్ అవ్వండి అంది. ఎందుకమ్మా నీకు శ్రమ, నాకు అన్నీ వచ్చు, నేను చేసుకుంటానులేమ్మా, మీకు పిల్లలు స్కూలు హడావిడి కదమ్మా. అలా కాదు బాబాయ్ గారు, మీరు మాలో ఒక్కరే, మీ పనేమీ నాకు ఎక్కువ కాదు. మా పిల్లలు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు పిండిగారు చేసిన సాయంతో పోలిస్తే నేను చేసేది ఎంతటిది. మీరు అలానే చేసుకుంటుంటే పిండిగారు ఊరుకోరు, నా కలలోకి వచ్చి మరీ తిడతారు అంది నవ్వుతూ. సరేనమ్మా, నీ ఇష్టం అన్నాడు. శాంత పేరు చెప్పేసరికి ఇంకేమీ అనలేక. తమ వీధిలో పెద్ద ముత్తైదువైన శాంతే. ఎవరికేం కావాలన్నా పెరటి గుమ్మంలో నుండి వెళ్ళిపోయి వాళ్ళకి పనులు చేసిపెట్టి వచ్చేది. తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళేసరికి శాంత జ్ఞాపకాలు ఇంకా ఎక్కువయ్యాయి. అతని ఆలోచనలో అతనుండగా, తాతయ్య, వేణీళ్ళు మా అమ్మ మీకు ఇమ్మంది అంటూ పక్కింటి అబ్బాయి చెంబు మంచినీళ్లతో వచ్చాడు. తనకి బ్రష్ చేసుకున్న వెంటనే వేడినీళ్లు తాగడం అలవాటు. కొడుకు ఇంట్లో అయినా కూతురు ఇంట్లో అయినా విశ్వనాథానికి అలాగే వేడినీళ్లు తెచ్చి ఇస్తారు. అయ్యో ఎందుకమ్మా, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది అన్నాడు విశ్వనాథం. తాతయ్య, మా అమ్మ నిన్ననే ఫిల్టర్ కడిగి మంచినీళ్ళు పెట్టానని చెప్పమంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. విశ్వనాథం బ్రష్ చేసుకుని మంచినీళ్లు తాగేసరికి మళ్ళీ పక్కవాళ్ల అబ్బాయి ఒక చేత్తో కాఫీ, మరో చేత్తో పేపరు పట్టుకొచ్చాడు. అతనికి కాఫీ తాగుతూ పేపర్ చదవడం అలవాటు. పడక కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ పేపర్ తెరిచి చూడబోతూ మనసులో ఎంతోమంది ఈ అదృష్టం ఉంటుంది. తన చుట్టాలు స్నేహితుల్లో కొందరు భార్యలు పోయిన తర్వాత పిల్లల దగ్గర అడ్జస్ట్ అవ్వలేక, ఒక్కరూ ఉండలేక వృద్ధాశ్రమాలలో చేరి నిరాశగా జీవితాన్ని గడుపుతున్నవారున్నారు. ఒక్కరూ ఉండలేక బెంగతో భార్య వెనకే పోయినవారు ఉన్నారు. దురదృష్టవశాత్తు తను సాంతన పోగొట్టుకున్న తన అలవాట్లకు అనుగుణంగా అన్నీ అమర్చే కూతురు కోడలు ఉన్నారు. ఎక్కడ ఉన్నా ఏ లోటు లేకుండా గడుస్తోంది అనుకున్నాడు తృప్తిగా. కాఫీ తాగి పేపర్ చదివి
ఆ పడక కుర్చీలోనే ఓ గంట పడుకుని లేచాడు. ఈలోపు పక్కన పోర్షన్ నుండి టిఫిన్ రానే వచ్చింది. స్నానానికి లేచి వెళ్ళబోతూ ఎదురుగా ఉన్న బీరువా వైపు చూశాడు. ఆ మధ్య దీనిలో ఉండే శాంతి చీరలు, నగలు కూతురు కోడలు ఏవో సర్దుబాటు చేసుకున్నారు. నా బట్టలేమైనా ఉన్నాయా అనుకుంటూ ఒక్క అరమారులో ఉన్న తాళం తీసి బీరువా తెరిచాడు విశ్వనాథం. చాలా మటుకు అరలు ఖాళీగానే ఉన్నాయి. పై అరలో అతనివి కొన్ని ఇస్త్రీ బట్టలు కనిపించాయి. అవి బయటికి తీయబోతుంటే పైనుండి కిందకు సెల్ ఫోన్ పడింది. ఇది ఎక్కడిది అని ఆశ్చర్యంగా తీశాడు. గుర్తొచ్చింది. శాంత పుట్టినరోజుకి తమ కూతురు గిఫ్ట్గా ఇచ్చింది. ఛార్జర్ తీసి ఛార్జింగ్ పెట్టి స్క్రీన్ ఆన్ చేసి ఏమున్నాయా అని చూడసాగాడు. ఎందుకో దాన్ని చూడగానే శాంత జ్ఞాపకాలతో మనసు భారం అయింది. శాంత మంగళహారతులు, అన్నమాచార్య కీర్తనలు చక్కగా పాడుతూ ఉండేది. సెల్ ఫోన్ వాడే విధానం తనకు తానుగానే నేర్చుకుని పాటలు పాడి రికార్డ్ చేసుకునేది. ఫోన్లో శాంతా పాటలు ఏమైనా ఉన్నాయేమో, రికార్డ్ చేసి ఉంటుందేమో అని వెతకసాగాడు విశ్వనాథం. చాలానే రికార్డింగ్స్ ఉన్నాయి. మొదటిగా ఉన్న దానిపై ప్రెస్ చేశాడు. తన మనవడు ముద్దు ముద్దు మాటలతో లింగాష్టకం పాడుతున్నాడు. మనవలికి ఎంత శ్రద్ధగా పాటలు పద్యాలు నేర్పించేదో శాంత అనుకున్నాడు. మరికొన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. అన్నీ విన్నాడు. అవి శాంత పాడిన మంగళహారతులు. అవి వింటుంటే శాంత అతని ముందే ఉండి పాడుతున్నట్లు అనిపించసాగింది. స్నానానికి వెళ్దాం వాయిదా వేసి మళ్ళీ కుర్చీలో కూర్చుని ఒక్కొక్క రికార్డింగ్ తీసి వినసాగాడు. వాటిలో కొన్ని టీవీలో వచ్చే ఆధ్యాత్మిక ప్రసంగాలు, దేవతాస్తుతులు, మనవరాలి పాటలు, శాంత పాడిన అన్నమాచార్యుల కీర్తనలు. అలా ఒక్కొక్కటి వింటూ ఉండిపోయాడు. ఇంకొకటి మాత్రమే మిగిలింది. అది కూడా విందామని దానిపై ప్రెస్ చేశాడు. ఏమండి? శాంత గొంతు తననే పిలుస్తున్నట్లుంది. ఇంకా ఏం మాట్లాడుతుందా అని ఆసక్తిగా వినసాగాడు. దీనిలో రికార్డింగ్ ఇలాగేనా? కొంత నిశ్శబ్దం. ఆంటీ వేరెవరితో గొంతు. విశ్వనాథం మరింత ఆసక్తిగా వినసాగాడు. రామ్మా లక్ష్మీరా. శాంత గొంతది. ఏం చేస్తున్నారా ఆంటీ? ఏం లేదమ్మా, మా అమ్మాయి నాకు సెల్ ఫోన్ పంపింది. మంగళహారతులు రికార్డ్ చేసి పంపమంది. ఎలా రికార్డ్ చేయాలో చూస్తున్నాను. మీ నాన్నగారు ఎలా ఉన్నారమ్మా? ఆత్రంగా నిండిన గుంటితో అడిగింది శాంత. ఈ మాటలు ఫోన్లో నుండి వస్తుంటే విశ్వనాథం అయ్యో ఈ మాటలు రికార్డ్ అవుతున్నాయని శాంతకు తెలిసినట్లు లేదు అనుకుంటూ ఉత్సాహంగా నిటారుగా కూర్చుని మరీ వినసాగాడు. ఫోన్లో ఆ అమ్మాయి అంటోంది, ఏం చెప్పను ఆంటీ, ఆయన్ని అని ఏం లాభం? పోయిన మా అమ్మని అనాలి. వాళ్ళిద్దరూ ఉన్నన్నాళ్ళు ఇల్లు దాటి ఎవరింటికి వచ్చేవారు కాదు. మా ఇంటికి కానీ అన్నయ్య ఇంటికి కానీ వెళ్ళినా ముళ్ళ మీద ఉన్నట్లు 2 లేదా 3 రోజులుండి వెళ్ళిపోయేవారు. అక్కడ కూడా మా నాన్నకి మంచినీళ్ళ దగ్గర నుండి అన్నీ అమ్మే అందించేది. ఆయనకి స్టవ్ వెలిగించడం కూడా రాదు. ఇప్పుడు ఆవిడ పోయాక ఆయన మా ఇళ్లల్లో ఎవరి దగ్గర అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. అలా అని ఒక్కరూ ఉండలేకపోతున్నారు. కూతుర్ని అయినా నా దగ్గరే ఉండలేకపోతుంటే మా వదినని మాత్రం ఏమని అంటాం? ఎప్పుడైనా 10 రోజులు మా దగ్గర ఉంటే ఆయన అలవాట్లు ఇష్టాలు మాకు తెలిసేవి. ఇది కావాలి అని అడగరు. లోపలే బాధపడుతూ ఉంటారు. అమ్మ అంత తొందరగా వెళ్ళిపోతుందని అనుకోలేదు. ఇప్పుడు ఆయన్ను ఎలా మార్చాలో అర్థం కావడం లేదు అన్నది. అవునమ్మా, పెద్దవాళ్ళకి పిల్లలకి మనవలకి మధ్య ఆ గ్యాప్ రాకూడదు. అమ్మో, నేను కూడా ఈయనకి అన్నీ నేర్పించాలి. మా పిల్లల ఇళ్లల్లో కూడా ఉండి వస్తుండాలి అన్నది. చాచా, అవేం మాటలాంటి? మీరెందుకలా అనుకుంటారు? మీరు అంకుల్ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అదేం కాదమ్మా,
ఇద్దరిలో ఒకరు ముందు ఒకరు వెనుక తప్పదు. తోడు దూరమైన ఆడవాళ్లు తమ బాధను బయటకు చెప్తూ ఏడుస్తూ బాధను క్రమంగా తగ్గించుకుంటూ ఉంటారు. అదే మగవారు బయటకు చెప్పుకోలేక గుండె బరువు పెంచుకుంటారు. భర్త అనంతరం భార్యకు పెన్షన్ ఎలా ఆధారమవుతుందో భార్య అనంతరం కూడా భర్తకు ఆధారాన్ని చూపాల్సిన బాధ్యత భార్య చూసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత సంధ్యాదీపాన్ని ఆసరా చేసుకుని జీవించేయాలమ్మా. ఆంటీ, ఇక ఈ మాటలు వదిలేయండి. నేనొచ్చి మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నాను. సరే ఆంటీ, ఒక పాట పాడండి, నేను రికార్డ్ చేస్తాను. అక్కడితో ఫోన్లో వస్తున్న మాటలు ఆగిపోయాయి. గాలి పీల్చడం కూడా మర్చిపోయి వింటున్నట్టుగా ఉన్న విశ్వనాథం కళ్ళ నుండి టపటపా నీటి బొట్లు ఫోన్పై పడసాగాయి. నేను ఈరోజు ఇంత సదుపాయంగా ఉండగలుగుతున్నానంటే అదంతా శాంత ముందే ప్లాన్ చేసి పెట్టిందా? అప్రయత్నంగా శాంత ఫోటో వద్దకు నడిచాడు విశ్వనాథం. రెండు చేతులు జోడించి భగవంతుడికి దండం పెట్టినట్లుగా శాంత ఫోటోకి దండం పెట్టాడు. అంతలోనే ఫోటోను దగ్గరికి తీసుకుని తన పెదవులను ఆంచి, థ్యాంక్ యూ శాంత, నా కోసం నువ్వు ఎంత శ్రద్ధ తీసుకున్నావు. నువ్వు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా నా బాగోగులను చూసుకుంటున్నావు. అయినా నువ్వు లేని లోటే. నన్ను కూడా నీ దగ్గరికి తొందరగా తీసుకెళ్ళవు అనుకున్నాడు భారమైన మనసుతో. ఈ కథ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.